ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని నామం పేరిట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో శుభాభివందనములు. ది బెస్ట్ విషెస్ టు యూ అండ్ యువర్ ఫ్యామిలీ మెంబర్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ లార్డ్. టుడే గాడ్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము, హీ ఆస్క్డ్ లైఫ్ ఆఫ్ ది అండ్ దో gave it to him, even length of day forever and ever. Psalms 21st chapter 4th verses. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరం అడుగగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. కీర్తనల గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనము చూసుకున్నట్లయితే హిజ్కియా గురించి కొంచెం నేర్చుకుందాం. హిజ్కియా యథార్థవంతుడు, నీతివంతుడుగా ఉన్నాడు. విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి దేవునితో అనుసంధానమై ఉన్నాడు. హిజ్కియాకి ప్రవక్త వచ్చి నీ ఇల్లు చక్కబెట్టుకో, నువ్వు మరణమవుతావని చెప్పినప్పుడు హిజ్కియా ఎంతో వేదనతో కన్నీటిని కారుస్తూ మరి దేవుని సన్నిధిలో ప్రార్థించాడు. మరి ప్రవక్త దాటిపోక ముందే వెంటనే ప్రభు హిజ్కియా మరి ఆలకించి అతనికి 15 సంవత్సరాలు ఆయుష్ను ఇచ్చాడనమాట. దీనివల్ల మనం ఏం అర్థం చేసుకుంటున్నామంటే, ప్రియ క్రైస్తవ జనమా, ఒకసారి గమనించండి. మరి హిజ్కియా ఎంతో నమ్మకంతో విశ్వాసంతో అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యం చేశాడు కదా. మరి మనం కూడా అలాంటి ప్రార్థనా జీవితం కలిగి యథార్థవంతంగా ఉన్నట్లయితే దేవుడు కూడా మనం ఏ వరం అడిగినాను ఇస్తాను అని చెప్పి ఈ వాగ్దానం మనకి తెలియజేస్తుంది. అట్టి కృప ఈ వాగ్దానం వింటున్న వారందరికీ అనుగ్రహించబడునుగాక. ప్రార్థన. కృపా కనికరము కలిగిన మా ప్రేమ పరలోకపు తండ్రి, నీకు వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. మరి ఈరోజు వాగ్దానంతో మాతో అందరితో మాట్లాడిన విధానాన్ని బట్టి వందనములు. మేము కూడా విశ్వాసం కలిగి, నమ్మకం కలిగి, యథార్థత కలిగి ప్రార్థించి నీవిచ్చే వరములను పొందుకునేవారుగా ప్రతి ఒక్కరి జీవితంలో ఈ వాగ్దానం నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు వారి పుణ్యనామములో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.